ఆర్టీసీల ఖాళీలను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అమలు చేయాలి, 2023 విలీన ప్రక్రియను విలీన ప్రక్రియను కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మికుల ఐక్యత విలీన అపాయింట్మెంట్ డేట్ ని విలీన అపాయింట్మెంట్ డేట్ ని విలీన అపాయింట్మెంట్ డేట్ ని యూనియన్లను కార్మిక ఐక్యత విలీన అపాయింట్మెంట్ డేట్ ని పరిష్కరించాలి, కార్మికుల సమస్యల్ని పిలవాలి, కార్మిక సంఘాలను చర్చలకు చేయాలి, కార్మిక సంఘాలను చర్చలకు చేయాలి, 2021-25 వేతన సవరణ 2021-25 వేతన సవరణ 2021-25 వేతన సవరణ రకాల విద్యా ఉద్యోగాలు ఉన్నటువంటి నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యమై మరి వాళ్ళ ప్రత్యామ్నాయంగా కనపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలతో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇవాళ 40 రోజుల క్రితమే నోటీసునిచ్చి మరి సమ్మెకు దిగుతామని హెచ్చరించినా కూడా మరి ఏమాత్రం చలనం లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో ఇవాళ మా ఆర్టీసీ సోదరులు చేస్తున్నటువంటి సమ్మెకు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన సంఘీభావం తెలపడమే కాదు, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఇవాళ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటి హామీని మరి వాళ్ళ నెరవేర్చకపోవటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలని పునరుద్ధరించేటటువంటి హామీని నెరవేర్చకపోవటం, అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని ఇచ్చినటువంటి హామీలని ఇవాళ నెరవేర్చకపోవడంతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు మరి ఇవాళ వాళ్ళు నచ్చి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో కూడా మళ్ళీ సమ్మకు దిగేటటువంటి వాతావరణం కలగజేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, నిన్ను చూసు, నీ అందాన్ని చూసు, మరి నీ ఐశ్వర్యాన్ని చూసు ఈ రాష్ట్రంలో కేసీఆర్ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలే. కడుపు మంటతో ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యమై మరి వాళ్ళ బంగారు తెలంగాణ చేస్తా అన్నటువంటి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకులన్నిటిని ఆగం చేసినటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయంగా కనపడితే మరి వాళ్ళ ప్రత్యామ్నాయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చదనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న ఆర్టీసీని ఇవాళ ఉచిత ప్రయాణం పేరుతోనే ఇవాళ రోడ్డున పడేసే స్థితికి దిగదార్చినటువంటి చరిత్ర మీ ప్రభుత్వం అనేటటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ని ఇవాళ ఇచ్చిన హామీల వైపు ఖర్చు చేయకుండా మీ జేబు సంస్థగా మార్చుకొని ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కాళేశ్వరంతో దోపిడీ మొదలు పెడితే మరి వాళ్ళు వచ్చినటువంటి మరి శుద్ధపూస నీతులు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతోని ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంది. 4th సిటీ పేరుతోని మరి సంపన్నుల సౌకర్యాల కోసం అక్కడ నిధులు ఖర్చు పెడతా ఉంది. కానీ పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి మమ్మల్ని కడుపు కట్టుకొని మరి ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు చేరుకుంటామో తెలవన్నటువంటి పరిస్థితుల్లో మా జీవితాలు గడుపుతున్నటువంటి మాకు ఇచ్చిన హామీలని నెరవేర్చండి అని ప్రాధేయపడినా కూడా మరి కనికరించినటువంటి ప్రభుత్వాలని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రశ్నించడమే కాదు, రాబోయే రోజుల్లో వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అనేటటువంటి చందంగా మమ్మల్ని పాలించినటువంటి మీ పాలన తీరుని ఇవాళ మా కళ్ళ గట్టినట్టుగా మా వర్గాలు మాకు చైతన్యాన్ని నింపుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్రంలో కులగణన పేరుతోనే ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి లెక్కల్లో ఎవరెంతో వాళ్ళకెంత ఏ రకంగా మరి దోపిడీ జరుగుతూ ఉందో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ దోపిడీ చేసే వర్గాలని మరి వాని తర్వాత వీని తీసుకొచ్చినా, వీని తర్వాత వాని తీసుకొచ్చినా అదే తంతు కొనసాగుతుంది తప్ప మా బతుకుల్లో ఎక్కడ కూడా మార్పు రావట్లేదనేటటువంటి వాస్తవాన్ని కూడా గమనించడం. కాబట్టి ఖబర్దార్, ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఇవాళ బుద్ధి చెప్పడానికే ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలన్నీ కూడా ఐక్యమవుతా ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమ్మెకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని మాత్రమే అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటిని అమలు చేయకపోతే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు నెరవేర్చకపోతే మిమ్మల్ని అధికారంలో నుంచి గుంజి
మీరు కడుతున్నటువంటి మూసిల్లో ఆయన కట్టినటువంటి కాళేశ్వరాలను మిమ్మల్ని ఖతం చేసి మరి మా డిమాండ్లు నెరవేర్చేటటువంటి పని మేము చేసుకోవడానికి సిద్ధమవుతాం అనేటటువంటి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా కాకుండా మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి కుట్రలు చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.